విదేశాలకు వెళ్లడం అంటే కేవలం కోటీశ్వరులకే సాధ్యం అనే కాలం చెల్లిపోయింది. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, భారతీయ పౌరుల సాఫ్ట్ పవర్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. మీరు నమ్ముతారా? కేవలం మీ జేబులో 20 నుంచి 30 వేల రూపాయలుంటే చాలు, ఒక అంతర్జాతీయ విమానం ఎక్కి పాస్పోర్ట్పై స్టాంపు వేయించుకుని మరో దేశానికి ఈజీగా వెళ్లొచ్చు. అయితే ఇది కేవలం పర్యటన గురించి మాత్రమే కాదు. ఒక దేశం భారతీయులకి వీసా ఎందుకు ఫ్రీగా ఇస్తోంది? మన రూపాయి విలువ కొన్ని దేశాల్లో ఎందుకు వేలల్లో ఉంది? దీని వెనుకున్న అంతర్జాతీయ రాజకీయాలేంటి? మోదీ ప్రభుత్వం యొక్క యాక్టిస్ట్ పాలసీ మన విదేశీ ప్రయాణాల్ని ఎలా సులభతరం చేస్తోంది? ఈరోజు ఈ వీడియోలో తక్కువ ఖర్చుతో తిరగగలిగే 10 దేశాల గురించి మాత్రమే కాదు, ఆ దేశాలతో మనకున్న వ్యూహాత్మక సంబంధాల గురించి కూడా చర్చించుకుందాం. ఫ్రెండ్స్, మన జాబితాలో 10వ స్థానంలో ఉన్న దేశం లావోస్. లావోస్ అనగానే మనకు గుర్తొచ్చేది ప్రశాంతమైన బౌద్ధ విహారాలు. కానీ రాజకీయంగా చూస్తే లావోస్ భారతదేశానికి ఒక ముఖ్యమైన భాగస్వామి. భారతదేశం యొక్క యాక్టిస్ట్ పాలసీలో లావోస్ కీలక పాత్ర పోషిస్తోంది. లావోస్ మరియు భారతదేశం మధ్య సంబంధాలు పురాతన కాలం నాటివి. అక్కడ ఉన్న వాట్ ఫౌ అనే హిందూ దేవాలయం యునెస్కో గుర్తింపు పొందింది. ఇది భారతదేశ సాంస్కృతిక ముద్ర అక్కడ ఎంత బలంగా ఉందో చెబుతుంది. మన 100 రూపాయలు అక్కడ సుమారు 3000 లావో కిప్. అంటే మీరక్కడ ఒక లక్షాధికారిలా ప్రవర్తించవచ్చు. ఎందుకు వెళ్ళాలి? కేవలం 20,000, 25,000 బడ్జెట్లో మీరు లూయింగ్ ప్రభాంగ్లోని జలపాతాల్ని చూడొచ్చు. ఇది కేవలం పర్యటన కాదు, భారతీయ సంస్కృతి ఆగ్నేయాసియాలో ఎలా విస్తరించిందో తెలుసుకునే అవకాశం. 9వ స్థానంలో ఉన్న ఫిలిప్పీన్స్ ప్రస్తుతం ఒక సంచలనం. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం భారతీయులకి 14 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీని ప్రకటించింది. దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉంది. దక్షిణ చైనా సముద్రం విషయంలో ఫిలిప్పీన్స్ మరియు చైనా మధ్య వివాదాలున్నాయి. ఈ తరుణంలో భారతదేశం వంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంతో సంబంధాలు బలపరుచుకోవడం ఫిలిప్పీన్స్కు రక్షణ పరంగా మరియు ఆర్థిక పరంగా చాలా అవసరం. అందుకే వారు భారతీయ పర్యాటకులకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. బడ్జెట్ 25,000 నుంచి 35,000. 7,000 ద్వీపాలున్న ఈ దేశంలో మీరు ఒక చిన్న ద్వీపాన్ని సొంతం చేసుకున్న అనుభూతిని పొందొచ్చు. కరెన్సీ 100 రూపాయలు 64 ఫిలిప్పీన్ పెసోస్. 8వ స్థానంలో ఉన్న కజకిస్తాన్ ఒక అద్భుతం. ఇది కేవలం పర్యటన ప్రదేశం కాదు, భారతదేశానికి ఎనర్జీ సెక్యూరిటీ అందించే దేశం. భారతదేశం కజకిస్తాన్ నుంచి యురేనియంని దిగుమతి చేసుకుంటుంది. మన అణుశక్తికి ఇది ప్రధాన వనరు. అలాగే కజకిస్తాన్ ప్రజలకు బాలీవుడ్ సినిమాలంటే ప్రాణం. రాజ్ కపూర్ నుంచి షారూఖ్ ఖాన్ వరకు అందరూ అక్కడ ఫేమస్. ఈ సాఫ్ట్ పవర్ కారణంగానే భారతీయులకు అక్కడ వీసా రహిత ప్రవేశం సులభమైంది. యూరప్ అనుభూతి. అల్మాటీ నగరంలో తిరుగుతుంటే మీరేదో ప్యారిస్ లేదా రోమ్ నగరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఖర్చు మాత్రం మన దేశంలో తిరిగినంతే. 25,000 నుంచి 35,000లో మీరు కజకిస్తాన్ని చుట్టేయచ్చు. కరెన్సీ 100 నుంచి 550 టెంగే. 7వ స్థానంలో ఉన్న జార్జియా యూరప్ మరియు ఆసియా మధ్యలో ఒక ఆభరణంలా ఉంటుంది. జార్జియా ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది. నేడది తన సొంత గుర్తింపును చాటుకుంటోంది. భారతదేశానికి మరియు జార్జియాకు మధ్య ఉన్న సంబంధం చాలా విచిత్రమైంది. క్వీన్ కేతేవాన్ అనే జార్జియన్ రాణి అవశేషాలు గోవాలో దొరికాయి. వీటిని భారత ప్రభుత్వం జార్జియాకు తిరిగిచ్చింది. ఈ ఘటన 2 దేశాల మధ్య సంబంధాల్ని శిఖరాగ్రానికి చేర్చింది. బడ్జెట్ 27,000 నుంచి 38,000. తిబిలిసీ నగరంలోని పాత భవనాలు మిమ్మల్ని మధ్యయుగంలోకి తీసుకెళ్తాయి. 6వ స్థానంలో ఉన్న ఇండోనేషియా గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండోనేషియా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం. కానీ అక్కడ ప్రతి అడుగులోనూ హిందూ సంస్కృతి కనిపిస్తుంది. వారి విమాన సంస్థ పేరు గరుడ. వారి కరెన్సీ నోట్లపై గణేశుడి బొమ్మ ఉంటుంది. ఇది భారతదేశం యొక్క ప్రాచీన ప్రభావానికి నిదర్శనం. వీసా ఫ్రీ. భారతీయులకు 30 రోజుల వరకు వీసా అవసరం లేదు. మోదీ ప్రభుత్వం ఇండోనేషియాతో కలిసి సబాంగ్ ఓడరేవుని అభివృద్ధి చేస్తోంది. కరెన్సీ 100 రూపాయలు 18,300 ఇండోనేషియన్ రూపాయలు. ఇక్కడ మీరు కేవలం 30,000 బడ్జెట్తో రాజులా బతకచ్చు. 5వ స్థానంలో ఉన్న కాంబోడియా చరిత్ర ప్రేమికులకి స్వర్గం. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కట్టడం ఆంకోర్ వాట్. దీని పునరుద్ధరణలో భారత ప్రభుత్వం మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది భారతదేశపు కల్చరల్ డిప్లొమసీ. బడ్జెట్ 28,000 నుంచి 48,000. 100 రూపాయలు అక్కడ 4,400 రియల్స్. 4వ స్థానంలో థాయిలాండ్. థాయిలాండ్ భారతదేశానికి గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏసియా. మయన్మార్ మీదుగా భారత్ థాయిలాండ్ హైవే నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే మీరు కోల్కతా నుంచి బ్యాంకాక్కు కారులో వెళ్లొచ్చు. ప్రస్తుతం థాయిలాండ్ భారతీయులకి వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తోంది. ఇది వారి పర్యాటక రంగం కుప్పకూలకుండా భారతీయులు ఇస్తున్న మద్దతు. బడ్జెట్ 25,000 నుంచి 40,000. 3వ స్థానంలో ఉన్న శ్రీలంక మనకు అత్యంత దగ్గరైన పొరుగు దేశం. దూరం 10,500 కిలోమీటర్లు అని ఉన్నప్పటికీ వాస్తవానికి శ్రీలంక మనకి
కేవలం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే ఉంది. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు భారతదేశం $4 బిలియన్ సహాయం చేసింది. చైనా అప్పుల ఊబిలో చిక్కుకున్న శ్రీలంకని భారత్ కాపాడింది. ఇప్పుడు శ్రీలంక తన పర్యాటక రంగాన్ని పునరుద్ధరించుకోవడానికి భారతీయులకి ఉచిత వీసా ఇస్తోంది. రామాయణ సర్క్యూట్ ద్వారా పర్యాటకాన్ని పెంచాలని చూస్తోంది. బడ్జెట్ 20,000 నుంచి 35,000. రెండో స్థానంలో ఉన్న నేపాల్ మన దేశంలో భాగం అనిపించినంత దగ్గరగా ఉంటుంది. భారత్ మరియు నేపాల్ మధ్య ఓపెన్ బోర్డర్ ఉంది. దీన్ని రోటీ బేటీ బంధం అంటారు. అంటే వివాహ సంబంధాలు మరియు వ్యాపార సంబంధాలు సరిహద్దులకు అతీతంగా సాగుతాయి. మీకు పాస్పోర్ట్ లేకపోయినా కేవలం ఓటర్ ఐడితో నేపాల్ వెళ్లొచ్చు. ఇది భారతదేశం నేపాల్పై చూపిస్తున్న సోదర భావానికి నిదర్శనం. బడ్జెట్ 10,000 నుంచి 20,000. పోఖ్రా మరియు కాఠ్మండ్ మీ జేబుకి ఏమాత్రం భారం కావు. చివరిగా నంబర్ 1 స్థానంలో ఉన్న దేశం వియత్నాం. వియత్నాం ఒక పోరాట యోధుల దేశం. అమెరికా వంటి దేశాన్ని ఓడించిన చరిత్ర వీరిది. నేడు వియత్నాం భారతదేశానికి అత్యంత సన్నిహిత రక్షణ భాగస్వామి. చైనాను అడ్డుకోవడానికి భారత్ మరియు వియత్నాం కలిసి పనిచేస్తున్నాయి. భారతదేశం తన బ్రహ్మోస్ క్షిపణుల్ని వియత్నాంకు అమ్మడానికి సిద్ధంగా ఉంది. ఈ బలమైన బంధం వల్లే వియత్నాం భారతీయులకి ఈ వీసా సౌకర్యాన్ని చాలా సులభతరం చేసింది. ధరల మ్యాజిక్. మన $100 అక్కడ అక్షరాల 28,000 వియత్నాం ఈస్ డాంగ్స్. మీరక్కడ కోటీశ్వరుడిగా ఫీల్ అవ్వచ్చు. 20,000 బడ్జెట్తో మీరు హాలాంగ్ బేలో క్రూయిజ్ షిప్లో ప్రయాణించవచ్చు. చూశారుగా, విదేశీ ప్రయాణం అనేది కేవలం వినోదం మాత్రమే కాదు. మనం ఒక దేశానికి పర్యాటకులుగా వెళ్ళినప్పుడు ఆ దేశంతో మన దేశానికున్న సంబంధాలు మరింత బలపడతాయి. భారత ప్రభుత్వం అనుసరిస్తున్న దౌత్య నీతి వల్ల ఈరోజు సాధారణ భారతీయుడు కూడా విదేశాల్లో గౌరవప్రదంగా తక్కువ ఖర్చుతో తిరగగలుగుతున్నాడు. కేవలం ప్రకృతి అందాల కోసమే ఈ దేశాలు భారతీయులకి వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వడం లేదు. దీని వెనక ఒక బలమైన అంతర్జాతీయ రాజకీయ వ్యూహం ఉంది. భారతదేశం ప్రస్తుతం గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు నాయకత్వం వహిస్తోంది. గత G20 సదస్సులో భారత్ ఆఫ్రికన్ యూనియన్ని చేర్చడం ద్వారా తన బలాన్ని నిరూపించుకుంది. ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, లావోస్ మరియు కాంబోడియాలకు చైనా నుంచి నిరంతరం ముప్పు పొంచి ఉంది. అటువంటి సమయంలో ఈ దేశాలకు భారతదేశం ఒక పెద్ద భద్రతా కవచంలా కనిపిస్తోంది. మన పర్యాటకులు ఈ దేశాలకు వెళ్లడం వల్ల ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. దీన్ని టూరిజం డిప్లొమసీ అంటారు. అంటే తుపాకులతో కాకుండా పర్యాటకంతో సంబంధాలు బలపరుచుకోవడం. భారతదేశం తన పౌరుల్ని ఈ దేశాలకు పంపడం ద్వారా అక్కడ చైనా ఆర్థిక పెత్తనాన్ని నిశ్శబ్దంగా తగ్గిస్తోంది. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. వియత్నాంలో మన $100 అక్షరాల 28,000 డాంగ్స్గా ఎలా మారతాయి? అమెరికా డాలర్ కంటే మన రూపాయి విలువ తక్కువ కదా, మరి అక్కడ ఎలా పెరిగింది అని. దీనికి కారణం ఆయా దేశాల ఆర్థిక చరిత్ర. వియత్నాం మరియు లావోస్ వంటి దేశాలు గతంలో సుదీర్ఘమైన యుద్ధాలను ఎదుర్కొన్నాయి. దీనివల్ల వారి కరెన్సీ విలువ భారీగా పడిపోయింది. దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. అయితే భారతదేశం గత 75 ఏళ్లుగా స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించింది. నేడు భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మన రూపాయి అంతర్జాతీయంగా బలపడుతోంది. 2025 నాటికి మరిన్ని దేశాలు భారత రూపాయిలో వ్యాపారం చేయడానికి సిద్ధమవుతున్నాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు డాలర్లు మార్చుకోవాల్సిన అవసరం లేకుండానే నేరుగా రూపాయిలోనే ఖర్చు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రయాణంలో అతిపెద్ద సమస్య కరెన్సీ మార్పిడి. ఎయిర్పోర్టుల్లో కరెన్సీ మార్చుకుంటే భారీగా కమిషన్లు కట్ అవుతాయి. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఇండియా విప్లవం విదేశాల్లో కూడా కనిపిస్తోంది. నేడు మీరు నేపాల్, శ్రీలంక మరియు భూటాన్ దేశాల్లో మీ ఫోన్లోని ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా నేరుగా స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. వియత్నాం మరియు థాయిలాండ్ దేశాలతో కూడా యూపీఐ ఒప్పందాలు చివరి దశలో ఉన్నాయి. అంటే విదేశీ ప్రయాణం ఇప్పుడు విదేశంగా అనిపించడం లేదు. మన దేశంలోని మరో రాష్ట్రానికి వెళ్ళినంత సులభం అయిపోయింది. ఇది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, ఇది భారతదేశపు డిజిటల్ సాఫ్ట్ పవర్. మీరు ఈ 10 దేశాల్లో మొదట దేనికి వెళ్ళాలనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మన దేశపు సాఫ్ట్ పవర్ మరియు విదేశీ ప్రయాణాల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.